జీవితంలో మన చుట్టూ ఎంత మంది ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఐ హోప్ యు యాక్సెప్ట్ విత్ దిస్ స్టేట్మెంట్. అంగీకరిస్తారండి? మనల్ని ప్రేమించే వారు ఎంతమంది మన చుట్టూ ఉన్నా, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా, చాలాసార్లు పరిస్థితులు మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒంటరిగా అనగానే మనకి ఫస్ట్ ఏం వస్తుంది అంటే భయం వస్తుంది. వస్తుందా రాదా? భయం వస్తుంది కదండి. యోసేపు నా ఓవర్ కోట్ పోయింది, నా రంగురంగుల నిలువటంగి పోయిందని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. నాకేం లేకపోయినా పర్వాలేదు, నాకు వేసి ఉన్నాడుగా చాలనుకున్నాడు. పోగొట్టుకుంది ఒక్క రంగురంగుల నిలువటంగి మాత్రమే. కానీ దేవుడు ఇప్పుడు సన్నపు నారబట్టలంట, చేతికి ఉంగరం అంట, మెడకు బంగారు గొలుసు అంట, రథం అంట, పెద్ద పొజిషన్ అంట, అధికారం అంట, ఉన్నత స్థితి అంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు నేను సేవించే జీవితంలో మన చుట్టూ ఎంత మంది ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఐ హోప్ యు యాక్సెప్ట్ విత్ దిస్ స్టేట్మెంట్. అంగీకరిస్తారండి? మనల్ని ప్రేమించే వారు ఎంతమంది మన చుట్టూ ఉన్నా, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా, చాలాసార్లు పరిస్థితులు మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒంటరిగా అనగానే మనకి ఫస్ట్ ఏం వస్తుంది అంటే భయం వస్తుంది. వస్తుందా రాదా? భయం వస్తుంది కదండి. యోసేపు నా ఓవర్ కోట్ పోయింది, నా రంగురంగుల నిలువటంగి పోయిందని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. నాకేం లేకపోయినా పర్వాలేదు, నాకు వేసి ఉన్నాడుగా చాలనుకున్నాడు. పోగొట్టుకుంది ఒక్క రంగురంగుల నిలువటంగి మాత్రమే. కానీ దేవుడు ఇప్పుడు సన్నపు నారబట్టలంట, చేతికి ఉంగరం అంట, మెడకు బంగారు గొలుసు అంట, రథం అంట, పెద్ద పొజిషన్ అంట, అధికారం అంట, ఉన్నత స్థితి అంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే